హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో చూస్తున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో సక్సెస్ సాధించడం ఎలా. సో మెయిన్గా మన స్ట్రాటజీ ఫోకస్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉన్న ఈ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ లేదు. సో మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ తెలవాలి. దాంతోపాటు మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ డీకోడింగ్కి ఆల్రెడీ మనం ఇంకొక వీడియో చూసాం. ఆ వీడియోలో డీటెయిల్డ్గా ప్రిలిమ్స్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో మీరు చూడొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది. అండ్ కొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో క్లాసెస్తో పాటు ప్రిపరేషన్, మీ ఓన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, టైంని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి సోర్సెస్ చదవాలి, ప్లస్ రివిజన్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది ఎప్పుడూ రాదు. సో మీకు తెలిసిందే, ఇది ఒక పెద్ద బాహుబలి నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో దీంట్లో మనం వన్ టైం ఆపర్చునిటీ అనుకోవాలి. మనకు తెలిసిందే, ఆపర్చునిటీ ఎప్పుడైతే మన తలుపు తట్టిందో అప్పుడు మనం తీసుకుని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. లేదు అంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో మీకున్న పోస్టులలో మీ వేకెన్సీ, మీ జోన్లో, మీ కమ్యూనిటీలో ఒకటే పోస్ట్ ఉంది, 2 పోస్టులే ఉన్నాయని వర్రీ అవ్వద్దు. ఎన్ని పోస్టులు ఉన్నా సంబంధం లేదు. మీ ఎఫర్ట్ కరెక్ట్గా ఉంటే ఒక్క పోస్ట్ ఉన్నా అది మనకి అనుకోవాలి. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి ప్రిపరేషన్లో. సో ఈ 6 months ఆర్ 9 months, అక్టోబర్ వరకు మెయిన్స్ జరిగితే అనుకుందాం. సో ఇంకొక 9 months వరకు మనం చాలా డెడికేటెడ్గా గ్రూప్ 1 మీద ఫోకస్ పెడుతూ చదవడం ఎలా. సో దీన్ని మెయిన్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఎలా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనేది. సో యావరేజ్గా 8 to 10 hours చదివితే డైలీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే. సో డిఫరెంట్ పర్సన్స్ వర్కింగ్ ఉంటారు, వాళ్ళ ఓన్ స్ట్రాటజీ తర్వాత చూద్దాం. బట్ యావరేజ్గా ఒక ఆస్పిరెంట్గా 8 to 10 hours అనేది డైలీ మీరు టీఎస్పీఎస్సీకి ఇస్తే దీన్ని మీరు ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 8 to 10 hours కూడా కొంతమంది డిఫరెంట్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ప్లస్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఎక్స్క్లూజివ్గా సెకండ్ కేటగిరీ ఓన్లీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, అంటే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ, ప్లస్ కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు. ఇట్లా 3 sections ఉన్నాము. ఈ 3 sections వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, యూపీఎస్సీ రాస్తున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్కి అప్లై చేసి ఉంటారు. వాళ్ళు ప్రిలిమ్స్ 26th May జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 64% ఆఫ్ యువర్ టైం యూపీఎస్సీకి ఇవ్వండి. టీఎస్పీఎస్సీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వీళ్ళు ఈ షార్ట్ టైంలో అంటే, టీఎస్పీఎస్సీ సిలబస్ మీరు చూస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా చాలా టాపిక్స్ యూపీఎస్సీ సిలబస్తో మ్యాచ్ అవుతున్నాయి. సో దీంట్లో మీరు ఈ 60% టైంని కూడా 40% ఎందుకు అంటున్నానంటే, ఎక్స్క్లూజివ్ తెలంగాణవి ఇప్పుడేం చదవకుండా కామన్ ఏరియాస్ ఏమున్నాయో అవి ప్రిలిమ్స్ అయిపోయేంత వరకు ఫోకస్ చేయండి. అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్లస్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోయాక May 26th నుంచి ఎగ్జామ్ జూన్లో జరిగితే మీకు ఆల్మోస్ట్ మినిమం 20 days టైం అయితే ఇస్తారు. ఆ 20 days టైంలో తెలంగాణ ఎక్స్క్లూజివ్ అంటే తెలంగాణ జాగ్రఫీ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు అప్పుడు చదవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇట్లా మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. దెన్ ఓన్లీ టీఎస్పీఎస్సీ చదువుతున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ని బోత్ ఇంటిగ్రేటెడ్ మేనర్లో చేయాలి. అంటే ప్రిలిమ్స్ని మెయిన్స్ని కంబైన్డ్గా చదువుతూ ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏవైతే ప్రిలిమ్స్లో మెయిన్స్లో రెండిట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాంటి సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు ఫోకస్డ్గా డైలీ ఇంత టైం ఈ సబ్జెక్ట్కి 2 subjects ప్యారలల్గా చదివితే చాలా అడ్వైజబుల్. అలా కాదు ఒకటే సబ్జెక్ట్ చదువుతాను అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో 2 subjectsని ఎట్లా చదవాలి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 hours ఆఫ్ టైం చదువుతున్నారు అనుకుందాం. 8 hoursలో 6 hours అనేది మాత్రమే స్టడీకి పెట్టుకోండి, ఇంకొక 2 hours అనేది ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అంటే ఈ 6 hours టైంని 3 hours డివైడ్ చేస్తే ఒక సబ్జెక్ట్ దీంట్లో, ఇంకొక సబ్జెక్ట్ దీంట్లో, 3 hours సబ్జెక్ట్స్ అనేవి మీ చాయిస్. మళ్ళీ ఈ 2 subjects చదివింది ప్రాక్టీస్ చేయండి. అంటే క్వశ్చన్స్ MCQs చేయండి, ప్లస్ మెయిన్స్లో ఆ ఏరియా నుంచి క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది ఈ 1 hourలో ఈచ్ సబ్జెక్ట్కి ఎలకేట్ చేసి ప్రాక్టీస్కి ఇంకొక 2 hours ఇచ్చుకోండి. సో ఇట్లా 8 hours అనేది మీరు డైలీ చేయాలి. దీంతోపాటు ఇంకొక 1 or 2 hours మీరు కరెంట్ అఫైర్స్ రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది కూడా మీ ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇది ఓన్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయాల్సిన పని. దెన్ ఫ్రెషర్స్ ఉన్నారు.
సో ఫ్రెషర్స్ అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు ఎక్కువ టైం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళు ఆల్రెడీ 1-2 సార్లు సిలబస్ మొత్తం చదివి ఉండొచ్చు. సో మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మీద ఎక్కువ బర్డెన్ ఉంటుంది, మీరు ఎక్కువ టైం ఎలకేట్ చేయాలి. సో మీకు ఎంత కుదిరితే అంత మ్యాక్సిమం 10 to 12 hours ఆఫ్ టైం ఇస్తే మీకు కూడా క్లియర్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏంటి ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి, తర్వాత కొన్ని తక్కువ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్స్ని మీరు ఫోకస్ చేస్తూ చదవండి. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ ఎక్కువ ఫోకస్తో, కొంచెం మెయిన్స్ మీద తక్కువ ఫోకస్తో చేయండి. ఎందుకంటే మీకు న్యూ కాబట్టి కొత్తగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక మీకు ఆల్మోస్ట్ 3 to 3.5 months టైం ఉంటుంది. ఆ టైంలో మెయిన్స్కి చాలా రిగరస్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది 3 different స్ట్రాటజీస్. దెన్ ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి ప్రిపరేషన్లో అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ సోర్సెస్ ఎలాంటివి చదవాలి అని అంటే ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సోర్సెస్ కానీ రిలయబుల్ సోర్సెస్ మాత్రమే చదవండి. మార్కెట్లో మీరు చూస్తే డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి. అలాంటివన్నీ ఫ్రెండ్స్ చదువుతున్నారనో లేకపోతే ఎవరైనా రికమెండ్ చేశారనో వాటిని బ్లైండ్గా చదవద్దు. ఎప్పుడైనా గవర్నమెంట్ సోర్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ NCERTs, SCERTs, తెలుగు అకాడమీ బుక్స్ కానీ రిలయబుల్ సోర్సెస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఒకవేళ రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు స్టేట్ ఎగ్జామ్స్లో కాంట్రవర్సీస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఒకళ్ళని అంటారు, ఇంకొకళ్ళు ఇంకొక ఆన్సర్ అంటారు. ఇలాంటప్పుడు కాంట్రవర్సీలో మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కోట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయడానికి TSPSC ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. అంటే మీ సోర్స్ రిలయబుల్గా ఉండాలి, అథెంటిక్గా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ సోర్సెస్ విషయంలో యూ షుడ్ ఓన్లీ స్టిక్ టు ద గవర్నమెంట్ సోర్సెస్. సో దీంట్లో న్యూస్ పేపర్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోండి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒకటి ఇంగ్లీష్ చదవాలనుకుంటున్న వాళ్ళకి, లేదంటే తెలుగులో రీజనల్ న్యూస్ పేపర్స్ ఈనాడు, సాక్షి లాంటివి ఉంటే ఒక సోర్స్ తీసుకుని దాన్ని రోజు 1 hour లోపల కంప్లీట్ చేయండి. మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే నోట్ చేసుకోండి. మీకు నోట్స్ నేనే చేసుకుంటాను అనుకుంటే ఫైన్, లేదు అంటే కనుక మంత్లీ కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కడైనా తెచ్చుకుని అదైనా రివైజ్ చేయొచ్చు. సో ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి అని అంటే స్టేట్ ఎగ్జామ్స్కి జనరల్గా 6 months సరిపోతాయి. మీరు ఇంకా లేదు ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 6 to 9 months కరెంట్ అఫైర్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో ఇది సోర్సెస్ విషయానికి వస్తే. తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అనేది ఆల్రెడీ నేను కవర్ చేశాను. 2 subjects ఇన్ ఏ డే ప్లాన్ చేసుకుంటే చాలా అడ్వైజబుల్. మీకు కూడా చేంజ్ ఉంటుంది, ప్లస్ 2 subjects చేస్తే మీకు సిలబస్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. దెన్ సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఇందాక నేను చెప్పినట్టు సబ్జెక్ట్ చదవటమే కాదు, దాన్ని మనం ప్రాక్టీస్ ఫామ్లో కూడా చూడాలి. అంటే MCQs ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్. సో మీరు మెయిన్స్ ప్రిలిమ్స్ తర్వాత చూసుకుంటాను, ఆన్సర్ రైటింగ్ అప్పుడు చేస్తాను అంటే కష్టం. ఇప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ అనేది అసలు ఫస్ట్ చూడండి. అసలు ఏం తెలియదు ఆన్సర్ రైటింగ్ గురించి అని అంటే ఎట్లా చేయాలి అని అంటే టాపర్స్ కాపీస్ దొరుకుతాయి. UPSC టాపర్స్ ఆన్సర్ కాపీస్ చాలా వెబ్సైట్స్లో ఫ్రీగా డౌన్లోడ్లో ఉంటాయి. సో మీరు అవి చూసుకుని వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఎట్లా రాస్తున్నారు, ఏ విధంగా రాస్తున్నారు అనేది మీరు ఫస్ట్ నేర్చుకోండి. సో అది చూసి మీ ఓన్గా మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు ఒక ఆన్సర్ కూడా రాయలేదు అంటే మీకు ఈజీగా చదివిన క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు పేపర్ మీద రాయడానికి ఈజీగా 10-15 minutes టైం పడుతుంది. ఎందుకు అంటే చదివింది వేరు, రాయడం దాన్ని ఏం ప్రెజెంట్ చేయాలి అనేది అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, ఆర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మీరు 10-15 minutes పట్టినా అట్లీస్ట్ డైలీ 1 answer or 2 answers రాయడం స్టార్ట్ చేస్తే మీకు ప్రిలిమ్స్ తర్వాత మీ స్పీడ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మీరు ఇంకా బాగా రాస్తారు. సో దీనికి ఏం యాడ్ అవుతాయి అంటే మీకు టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి టెస్ట్ సిరీస్ రాయటం అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం సోర్సెస్ అనేది రీడింగ్ ఫామ్లో చూసాం, ఇక్కడ ప్రాక్టీస్ చూసాం. దీన్ని ఎలా అప్లికేషన్లోకి పెట్టాలి అనేది ఇక్కడ మనం చూసాం ప్రాక్టీస్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటంటే రివిజన్. సో మనం ఎప్పుడైనా ఇక్కడ 2 subjects చదవమన్నాం, 2 subjects చదివి ఆ రోజు వదిలేస్తే చాలా కష్టం. నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఒక 1/2 hourలో నిన్న ఏం చదివాము అనేది రివిజన్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అలా కాదు నాకు డైలీ అట్లా అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ Monday to Saturday ప్లాన్ చేసుకోండి, సండే మొత్తం రివిజన్కి పెట్టుకోండి. ఆ వీక్లో మీరు ఏం చదివారు అనేది. రివిజన్ చేయకపోతే ఏ ఎగ్జామ్లో అయినా మీరు సక్సెస్ సాధించలేరు. ఒకసారి చదివినవి మనకి గుర్తుండవు, హ్యూమన్ బ్రెయిన్లో స్టోర్ అవ్వవు. సో రిపీటెడ్గా మనం చదివితే ఎంత కష్టమైన విషయాలైనా మనకి గుర్తుంటాయి. సో రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ ప్రాక్టీస్లో మనం టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. దీనిలో భాగంగా
మేము మీ ప్రిపరేషన్ని ఈజ్ చేయడానికి మేము ఒక కొత్త ఇనిషియేటివ్తో వస్తున్నాం. సో దాన్ని ఏంటంటే ఇక్కడ యూ కెన్ సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్. సో మనం దీంతో పాటు గ్రూప్ 1 క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఆల్మోస్ట్గా మేము 380 అవర్స్లో 380 అవర్స్ అంటే 3 to 4 months డ్యూరేషన్లో, అంటే మీరు ప్రిలిమ్స్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పటి లోపలే మేము మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్సీ. సో అన్ని ఏరియాస్ మీద ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు మెంటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు మీకు ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో వీక్లీ 2 టెస్ట్లు ఉంటాయి. మీరు ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్గా 18 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి అండ్ 3 full length టెస్ట్ ఉంటాయి. అంటే టోటల్ 21 టెస్ట్ అనే టెస్ట్ సిరీస్ మీకు ఈ కోర్స్ జాయిన్ అయితే ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు అడ్వాంటేజెస్ చూడొచ్చు. మీరు ఇంటరాక్టివ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ కాన్సెప్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని ఎట్లా లింక్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆన్సర్ ఎప్పుడైనా ఎక్సెప్షనల్గా ఉండాలి. సో డైరెక్ట్గా బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మగప్ చేసి రిప్రొడ్యూస్ చేస్తే ఇంకొకళ్ళు దానికి కరెంట్ అఫైర్స్ వాల్యూ ఎడిషన్ యాడ్ చేస్తే వాళ్ళ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది ద మెయిన్ ఫోకస్ విల్ బీ ఆన్ దిస్ పర్టికులర్ కోర్స్. దెన్ జనరల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది మెయిన్స్లో ఒక పేపర్గా యాడ్ చేశారు, ప్రిలిమ్స్లో కూడా ఇది ఉంది. సో ఇది కూడా మీకు కవర్ అవుతుంది. దెన్ డెడికేటెడ్ మెంటర్షిప్ విల్ బీ గివెన్. ఎట్ ద సేమ్ టైం మనకి కాంప్రహెన్సివ్ ఎస్సే అండ్ ఎథిక్స్ కూడా, ఎథిక్స్ అనేది ఒక పేపర్లో 5th సెక్షన్లో యాడ్ చేశారు కాబట్టి పేపర్ 2-3లో అండర్ గవర్నెన్స్లో ఒక సెపరేట్ చాప్టర్గా యాడ్ చేశారు కాబట్టి అది ఎస్సే అనేది ఒక పేపర్గా ఉంది, ఇది కూడా కంప్లీట్గా కవర్ అవుతుంది. సో మేము 380 అవర్స్ ఆఫ్ టైం వితిన్ 3 to 4 months, అంటే ప్రిలిమ్స్కి మీరు వెళ్ళే ముందే మీకు మొత్తం మెయిన్స్ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. దాన్ని బట్టి మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా డబుల్ అవుతుంది. దీంతో పాటు టెస్ట్ సిరీస్ ఓన్లీ ఎక్స్క్లూసివ్గా కావాలనుకునే వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో నేను ఇందాక చెప్పినట్టు 8 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. అంటే 13 సెక్షన్స్ ఇచ్చారు కదా, 13 సెక్షన్స్ 18 సెక్షనల్ టెస్ట్లో కవర్ అవుతున్నాయి, ప్లస్ 3 full length టెస్ట్ ఉంటాయి. సో మీ గ్రాండ్ టెస్ట్ టైప్ అనమాట. ఇవన్నీ కూడా అంటే 21 టెస్ట్లు కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 21st March నుంచి. ఇందాక మనం క్లాస్ రూమ్ అనుకున్నాం కదా, ఈ క్లాస్ రూమ్ కోర్స్ అనేది 11th March నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 11th March నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు మీ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది 21st March నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లోనూ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో మేము ఈ టెస్ట్ సిరీస్ కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎప్పుడు పెడతాము ఏంటి అనేది 17th March రోజు పెడతాం. సో దీంట్లో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఎవరైతే టాప్ 5 స్కోరర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఎంటైర్ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ కంప్లీట్ ఫ్రీగా దొరుకుతుంది. సో ఈ టాప్ 5 స్టూడెంట్స్కి మాత్రమే. సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ PDF ఇస్తాము, ప్లస్ మీకు కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ కూడా, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ కూడా ఇస్తాము, ప్లస్ కాన్సెప్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్లో కూడా స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 3 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్లో కంప్లీట్గా ఎన్రోల్ అయిన వాళ్ళకి. సో ఇవన్నీ అడ్వాంటేజ్. ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్ మీద కాంటాక్ట్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో ఐ హోప్ యూ విల్ యూస్ దిస్ ఆపర్చునిటీ. మేము మా సైడ్ నుంచి మీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేసి మోర్ స్ట్రెంగ్తన్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.